అసలు నీకు మైండ్ పని చేస్తుందో లేదో అర్థం కావట్లేదు. నువ్వు ఎవరు సమర్థిస్తున్నావు? నాన్న మన గంజాయి అమ్మను సమర్థించావు, మన ఆడపిల్లలు ఏడిపించారని కొడితే సమర్థించుకుని వాళ్ళింటికి వెళ్ళావు. నేను ఎవడో రౌడీ షెటర్ చచ్చిపోతే ఆడింటికి వెళ్ళి సమర్థిస్తున్నావు. నువ్వు రౌడీలకి గంజాయి అమ్ముకుని సమర్థిస్తుంటే నువ్వు రాజ్యాన్ని ఏం వెళ్తావురా నాన్న? నీకు ఎందుకు వచ్చిన గోలరా నాయన? నువ్వు వెళ్ళిపోరా నాన్న, నాకు ఎందుకు కానీ అమ్మ గోల, నువ్వు ఇంకా కనబడమాగరా నాయన. ఆ బెంగళూరు ఎక్కడికి వెళ్ళి ప్రశాంతం పడుకుంటారా నాయన? ఎందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నారా నాయన? మీరు డెవలప్ చేయకుండా నాశనం చేశారు కదా దిక్కుమాల రాజకీయాలు చేసి. రాజకీయాలకు అర్థం తీసేశారా నాయన మీరు? శ్రీకాకుళం గుద్దితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించకపోయా? గొల్లు కాపరి 40-45 ఏళ్ళు చనిపోయాడు. 40-45 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు చచ్చిపోలేకపోయావా? చీడ వదిలిపోయింది, పార్టీకి కూడా చీడ వదిలిపోయింది, గవర్నమెంట్ కూడా చీడ వదిలిపోయింది. నువ్వేమండి నీ పోదా ఏంది? నువ్వు వెళ్ళి ఆయనకి మాత్రం ఏంది? ₹1,00,000 ఇస్తాం మీ ఆవిడ మా ఇంటికి పనికి పంపించండి అంటవేంద్రా నాయన. ఇంత దౌర్భాగ్యం ఎలా తయారైందిరా బాబు మీరు అందరూ? నాకు అర్థం కావట్లేదు. కానీ బ్రదర్ నమస్తే, మీ పేరండి? గౌరీ. ఏం చేస్తారు? కూరగాయల వ్యాపారం. ఏం మరి ఇక్కడ ఏదైతే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరిగింది, దానికి మన ప్రధాని మోడీ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారే క్రియ మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ వారం రోజుల నుంచి కూడా చంద్రబాబు, లోకేష్ క్రెడిట్ చోరీ చేస్తూ పాకులాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ దగ్గర పాకులాడుతూ ఉన్నారు. మేమే గొప్ప చేసాము, మేమే తీసుకొచ్చామని చెప్పి పాకులాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు బ్రదర్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎవరి వల్ల వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది? ఫస్ట్ దీని గురించి ఎలా చెప్పాలంటే, ఇది ఎవరికి తెలియని వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, లేదంటే ఇప్పుడు గంజాయి అమ్ముకున్న వాళ్ళకి, ఇసుక మాఫియా వాళ్ళకి చెప్పాలంటే మాటలండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు జరిగింది, అది రికార్డులు ఉంటాయి చూసుకోండి కావాలంటే. అది అశోక్ గజపతి రాజు గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన వేసిన పునాది. దాన్ని నువ్వు వచ్చిన 5 ఏళ్లలో దాన్ని కూని చేసి మాఫీ చేసి కనీసం సింగల్ రోడ్డుకు మట్టి పోర్చడం అయిన వాళ్ళవి నువ్వు ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఎవరు నమ్ముతాడే జగన్మోహన్ రెడ్డి? ముఖ్యంగా నీ కార్యకర్తలు అలా దుగ్గలగల్లా అయితే నమ్మాలి కానీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు. నువ్వు క్రెడిట్ చోరీ అంటే అసలు నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావు. నువ్వు ఇదే కట్టాడని ఎయిర్పోర్ట్స్ కూడా రానది, ఎయిర్పోర్ట్ వచ్చిందని మేము చెప్పుకుంటే మీరు అసలు కనీసం దేన్ని కూడా చేయలేదు. కనీసం సింగల్ రోడ్డు పోర్చలు 5 ఏళ్లలో. రాజధాని కూడా కనీసం ఏ రాజధాని కూడా చేయలేని పరిస్థితి. నువ్వు ఒక సింగం మట్టికి ఇటుకు కూడా పేర్చలేని మనిషి నువ్వు కట్టావంటే ఎలా నమ్ముతారు? మనుషులు ఎలా నమ్ముతారు? ఎండయ్య కోట డెఫినెట్గా 100% దీన్ని కట్టి కంప్లీట్ చేసి ఇవాళ అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద పెట్టి దాన్ని జాతికి అంకితం చేశారని చాలా గొప్ప విషయం అది. నువ్వు ఎంతసేపు కూడా నువ్వు చేయని పని కూడా చేశానని చెప్పుకుంటున్నావు. నువ్వు గత 5 ఏళ్లలో నువ్వేం చేసావో, నువ్వు ఎంత అవినీతి చేసావో, నువ్వు ఎంత అరాచకాలు చేసావో జనాలందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా నువ్వు అరాచకాలు చేస్తూనే ఉంటున్నావు. నీ సోషల్ మీడియాలో కానీ మీరు కానీ జనం ఎప్పుడు కూడా అరాచకాలు చేస్తున్నారు. రానున్న ఇంకా నువ్వు జీవితంలో కూడా నువ్వు సీఎం సీటుకి అర్హుడు కాదని నేను గట్టిగా నమ్ముతున్నావు. అంటే అసలు ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అక్కడ ఏమీ చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కింద ల్యాండ్ తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి, టెండర్లు పిలిచి టెండర్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజల్లో కూడా ఈ విధంగా కూడా మార్పు వస్తూ ఉందని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. నిజంగా అంత జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? అసలు భూములు ఆయన హయాంలో ఎవరు ఇచ్చారని? ఈయనకు భూములు ఇచ్చిన రైతులు కూడా ఇవ్వద్దని చెప్పి ఫేక్ ప్రచారాలు చేశారు. పావలాకి రూపాయికి భూములు తీసుకుంటున్నారని, బంగాళదుంప రూపాయికి వస్తుందని సోషల్ మీడియాలో ఎగతాలు చేశారు. వీళ్ళు భూములు వద్దని ఎక్కడా భోగాపురం అటువైపు డెవలప్ అయిపోద్దో, ఎక్కడ ఇదైపోద్దో ఈయనకి ఎంతసేపు కూడా ఈయన చుట్టూ తాడేపల్లి ప్యాలెస్ డెవలప్ అవ్వాలి, లేదంటే ఈయన బెంగళూరు ప్యాలెస్ దగ్గర డెవలప్ అవ్వాలి. ఏమండి ఋషికొండ కొండను తవ్వేసి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న నువ్వు కనీసం ఇవాళ ఒక డెవలప్మెంట్ చేయను నువ్వు ఇవాళ నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు కట్టానంటే ఎలా నమ్ముతున్నారు? అంత ఆశీర్వాదంగా ఉందంటే అంత ఆశీర్వాదంగా ఉంది. ఎందుకంటే నువ్వు కట్టినోడివి కాదు, పేర్చినోడివి కూడా కాదు. ఇంకా అక్కడ ఉన్న రైతుల్ని పొలాలు అమ్మాకండి, మీ కార్యకర్తలు వెళ్ళి డైరెక్టర్గా బెదిరించిన రోజుల సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు కట్టి ఇవాళ వారంలో ఎక్కడైతే క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ హైలైట్ అయిపోతారు, ఈ గవర్నమెంట్ బాగా పనులు చేస్తుంది, దీన్ని నేనే చేశానని చెప్పుకోవాలంటే నువ్వు చేసుకొని చెప్పుకోవడానికి ఇక్కడ అర్హుడు కాదు. నిన్న అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆడికి అసలు మనిషా మృగమా కూడా తెలియదు. మొత్తం 80% పరిస్థితులు మేమే చేసామని. 80% మీరే ఎప్పుడు చేశారా నాయన? మీరు ఎక్కడ వచ్చారా నాయన? కనీసం ఒక రోడ్డు కానీ, ఒక ఇటుక కానీ, ఒక భవనం కానీ కట్టిన వాళ్ళు కాదు. మీరు మీ అయ్యామో కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా కట్టలేదురా నాయన. మీరు గుర్తుపెట్టుకుంటారా నాయన? మీరు ఎంత దరిద్రుల్లా తయారయ్యారా నాయన? మీరు ఇంకా ఇప్పుడే కాదు ఇక రానున్న లైఫ్లో మీరు సీఎం సీట్ కానివాడు. ప్రజలంతా కూడా అనుకుంటున్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పాకులాడుతూ ఉన్నారు. అసలు అది జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఇటు గత ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నారన్న. ఏంటన్నా నిజంగానే ఏంటి? ఆడు కోడిగుడ్డుగాడు నాడికి ఏం తెలుసు అంటే చెప్పండి. వాస్తవంగా ఆడు అనకూడదు, వాస్తవం చెప్తున్నా. ఆయన అసలు దరిద్రుడు. అసలు నూడిల్స్ బళ్ళు ఓపెనింగ్ చేశాడండి. ఏ రోజైనా ఏం చేశాడా? ఇన్ని రోజుల్లో ఐటీ శాఖకు అనవసరంగా ఎందుకు ఇచ్చారు? కోడి గుడ్డు పొదగాలన్నాడు. అసలు పొదిగిందా? ఇంకా పొదుగుతూనే ఉందా?
ఒకడికేమో కోడిగుడ్డు గురించి తెలియదు, ఐటీ శాఖలో ఏముంటాయో తెలియదు, పెట్టుబడులు ఎలా తేవాలో తెలియదు, ఇంకొకడికేమో నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు, వాడికి 1% 1/2% వెయిట్ ఎందుకో తొందర ఎందుకన్నా అనేవాడు ఆడికి ఏం చేయాలో తెలియదు. అదే నీటిపారుదల శాఖ మంత్రులు ఇంకోటికి ఇచ్చాడు, ఆడికంటే ఆ సబ్జెక్ట్ ఎందుకు ముందు ఆడికే తెలియదంట. పోలవరం ప్రాజెక్ట్ సబ్జెక్ట్ ఏంటో ఆడికే తెలియదంట. ఇవాళ నిమ్మల రామారావు గారు చూడండి, రేపు పొద్దున్న 2027 ఓపెనింగ్ అంటే గడగడగడగడలు ఆడిపోతున్నారు జనం. పోలవరం ప్రాజెక్టు కళ అది. ఇప్పుడు ఓపెనింగ్ అంటే రేపు 2027 నిర్మల రామానాయుడు గారు దగ్గరుండి పని చేపిస్తున్నారు. మంత్రి పదవి అంటే అది. పదవులు అంటే ఏదో మీరు ఏళ్ళు కూర్చొని 1% 1/2% వెయిట్ ఎందుకన్నా తొందర ఎందుకన్నా కాదు, దగ్గరుండి పని చేయించాలా. ఎందుకంటే ఒకటి తెలిసి తెలియనోడికి ఇవ్వకూడదు. సరైనోడి చేతిలో పెట్టారు, రామానాయుడు గారి చేతిలో. ఇవాళ దగ్గరుండి పనులు చేస్తున్నారు. 2027లో జాతకంగా చేయబోతున్నారు. చేసిన తర్వాత ఇక ఈ వైసీపీ పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ కూడా ఉండదని చెప్తున్నాను. ఇక్కడ ప్రతి విషయంలో కూడా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మేమే తీసుకొచ్చాం, మా వల్లే జగన్ వల్లే వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో డిఎస్సి కూడా మా వల్లే మేము ఎన్నో వేల జాబ్స్ ఇచ్చామని చెప్పి జాబ్ల గురించి మాట్లాడారు. మొన్న ఏదైతే 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం పెరిగిన తర్వాత ఇది జగన్మోహన్ రిసోర్సెస్ వల్లే నాడు నేరుతో డెవలప్మెంట్ చేశారు, అందుకే అంత ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్ని విషయాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అని చెప్పి మాట్లాడటం అసలు ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. చెప్పినవన్నీ చేసినవన్నీ మేం చేసాం అని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన దాళ్ళు ఏంటంటే గంజాయి మనం పెంచడం, లిక్కర్ స్కామరు, భూములు తవ్వుకోవడం, ల్యాండ్లు లాక్కోవడం, వీళ్ళు చేసినవన్నీ అది. ఇవాళ ఉన్న మంత్రులను చూడండి, మీరు చేసిన శాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన శాఖల మంత్రులందరూ ఇవాళ ఎవరో ఒకటి చేతిలో బలైన వాళ్ళే, ఎవరో ఒకరు పేదలను బలి చేసిన వాళ్ళే తప్ప ఎవరు లేరు. నిన్న అక్కడ గుద్దితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక పరామర్శించకపోయా, శ్రీకాకుళం గుద్దితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించకపోయా, గొల్లు కాపరి 40-45 ఏళ్ళు చనిపోయాడు. 40-45 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు చచ్చిపోలేకపోయావా? చీడ వదిలిపోయింది, పార్టీకి కూడా చీడ వదిలిపోయింది, గవర్నమెంట్ కూడా చీడ వదిలిపోయింది, నువ్వు చచ్చిపోలేకపోయావా? వైసీపీ నాయకులు నిన్ను కూడా తిట్టుకుంటున్నారా నాయన, నువ్వు ఎవరిని పలకరిస్తున్నావు అర్థం కాక, నువ్వు అర్థం కావట్లేదు. కానీ నువ్వే ఉండి నీ పోదా ఏంది, నువ్వు వెళ్ళి ఆయనకి మాత్రం ఏంది, గొర్రెలు కాపరింటికి వెళ్ళి అమ్మ జరిగిందో జరిగింది, తప్ప జరిగింది, పోనీ ఇదిగమ్మా మీకు నష్టపరిహారం ఇదమ్మా, మీరు ఇలా చేయండి అమ్మా, ఇలా ఉండండి అమ్మ అనాలి. కానీ 1,00,000 రూపాయలు ఇస్తాం మీ ఆవిడ మా ఇంటికి పనికి పంపించండి అంట వేంద్ర నాయన. ఇంత దౌర్భాగ్యులు ఎలా తయారైందిరా బాబు మీరు అందరూ, నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఎంత దారుణంగా తయారయ్యారంటే, చనిపోయిన ఇంటికి వెళ్ళి పరామర్శించకంట గుద్దునోడు ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు ఏ సలహాలు ఇస్తున్నావు నాన్న? నువ్వు కక్ష సాధింపులా పాడా నాన్న, నువ్వు క్లియర్గా గుద్దాడని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నిందితుని తీసుకెళ్ళి జైలుకి అప్పచెప్పాలి, పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి. పద్ధతి అయితే అది నువ్వు చేయాలి. సిపిఆర్ చేశాడు, ఆ సిపిఆర్ అంటే ఏంటో కూడా నీకు తెలీదు. నువ్వు మాట్లాడుతున్నావు నాన్న, నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు నీకు మైండ్ పని చేస్తుందో లేదో అర్థం కావట్లేదు. నువ్వు ఎవరిని సంబంధిస్తున్నావు నాన్న? మన గంజాయి అమ్మను సంబంధించావు, మన ఆడపిల్లలు ఏడిపించారని కొడితే సమర్థించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళావు. నేను ఎవడో రౌడీ షెటర్ చచ్చిపోతే ఆడింటికి వెళ్ళి సమర్థిస్తున్నావు. నువ్వు రౌడీలకి గంజాయి అమ్ముకుని సమర్థిస్తుంటే నువ్వు రాజ్యాన్ని ఏం వెళ్తావురా నాన్న? నీకు ఎందుకు వచ్చిన గోలరా నాయన? నువ్వు వెళ్ళిపోరా నాన్న, నాకు ఎందుకు కానీ అమ్మ గోల, నువ్వు ఇంకా కనబడమాగరా నాయన. ఆ బెంగళూరు ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారా నాయన? ఎందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నారా నాయన? మీరు డెవలప్ చేయకుండా నాశనం చేశారు కదా దిక్కుమాల రాజకీయాలకు అర్థం తీసేశారా నాయన? మీరు దయచేసి ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు కనబడకపోతే అమరావతి డెవలప్ అయ్యింది, జాబులు వస్తాయి, వేల మంది పనిచేస్తున్నారు. ఇవాళ అమరావతికి వెళ్తే 50,000 మంది 60,000 మంది పనిచేస్తున్నారంటే ఎంత డెవలప్ అవుతుంది? దయచేసి అర్థం చేసుకోండి. మీరు ప్రజలు కూడా మారండి. ఇకనైనా సరే ఇలాంటి అవినీతి పరుల్ని, ఇలాంటి అరాచకాలు సృష్టించే వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసి తరిమి కొట్టి, ఇలాంటి వాళ్ళకి వేయకుండా తరిమి కొట్టి నాశనం చేసి పాడేశారు. ఇలాంటి వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని కష్టపడి గెలిపించుకొని ఇంకో 30 ఏళ్ళ పాటు కూటమి ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు అయింది. ప్రజలంతా కూడా అనుకుంటున్నారంట అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలేమి అసలు నెరవేర్చలేకపోయింది. ఎలా అయితే మోసపూరిత హామీలు ఇచ్చారు అదేవిధంగా ప్రజలందరూ మోసం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మన మాట ఇచ్చాడు, మాట తప్పకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇటు వైసీపీ నాయకులు కూడా అంటారు. నిజంగా అంత వ్యతిరేకత వచ్చిందంటారు కూటమి ప్రభుత్వం మీద? వ్యతిరేకత వస్తే ఇలాగా నెలకి వెళ్ళి పింఛన్లకి వెళ్ళి ఒక ఊరు వెళ్ళి ఒక ఊరు ఒక ప్రాంతానికి వెళ్ళి ఇవ్వాల్సిన పనిలే. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 1st తారీఖు పింఛన్లు వచ్చినాయి అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడి మమేకం అయ్యి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టిన కూడి తిని ఆయన ఉన్న స్థాయికి ఏంటండి, ఆయన స్థాయికి ఏదైనా తినొచ్చు. అవి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే, వాళ్ళతో ఉండి వాళ్ళ మంచి చెడ్డలు చూసుకొని ప్రజలందరి మధ్య పింఛన్లు ఎత్తున్నారు. గతంలో నువ్వేం చేసావు? ఇంట్లో కూర్చొని బట్టన్ నొక్కేవాడివి, ప్రజల మధ్యనకి వెళ్ళేవాడివా? ఒక పొలంలో దిగేవాడు, పొలం ఎక్కడో ఉంటే రోడ్డు వేయించుకొని అక్కడి నుంచి చూసేవాడివి. ఏందే గవర్నమెంట్ ఇది, ఏం చేసేవా జగన్మోహన్ రెడ్డి? అసలు ఇంత దిక్కుమాల గవర్నమెంట్ ఎప్పుడైనా చూసావయ్యా? 29 రాష్ట్రాలు ఉన్నాయి మన ఇండియాలో. 29 రాష్ట్రాల్లో ఏ చేయని రాష్ట్రం కూడా నువ్వు చేసేవా? నాశనం చేసేవా? గంజాయి చేసావు, గంజా తగలబెట్టేసాడు, కమిషనర్ సస్పెండ్ చేసావు.
డీజీపీని సస్పెండ్ చేయించావు. నీ సలహాదారుడు మంచోడు ఏమైనా సలహాదారుడు అంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేయాలన్నాడు, ఒప్పుకోలేదన్నామని ఆయన తీసి పాడదు. ఇంకో అంటే మంచోళ్ళు నీకు నచ్చరు. నీకు వెనకాతలు ఉన్న వాళ్ళంతా గంజాయి వాళ్ళు, ఇసుక అమ్ముకున్న వాళ్ళు, అమ్మాయిలు రేపు చేసేవాళ్ళు. అమర్నాథ్ పిల్లోడిని చంపేశావు, పిల్లోడిని తల్లి అక్కనే ఏడిపించారు ఏంటంటే పిల్లని చంపేశావు. మాస్కులు ఏమన్నా డాక్టర్ని చంపేశావు, మందు బాధ్యం కలిసి వచ్చిందని కుర్రాన్ని చంపేశావు. ఏందయ్యా నువ్వు చేసింది జగన్మోహన్ రెడ్డి? నీ గవర్నమెంట్లో అవినీతి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నీ వెనకాతలు ఉన్న పలికమాలు అందరూ ఎదవలే, నువ్వు ఎదవే. దయచేసి ఇక జీవితంలో మీరు రాకుండా దండం పెడతానయ్యా, మీకు దండం పెడతానయ్యా. మీరు మాత్రం జీవితంలో ఇంకో 30 ఏళ్ళు రాకుండా ఉంటే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మీ కార్యకర్తల భవిష్యత్తు కూడా కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంటుందయ్యా. జబ్బరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.